హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. అందరూ ఎక్కువగా రాగి జావని తాగుతూ ఉంటారండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి. ఇది మనకి సమ్మర్లో వేడిని తట్టుకోవడానికి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడుతుందండి. మీరు తప్పకుండా రాగి జావని నేనైతే ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మేమైతే ఇది ఇంట్లో తయారు చేసామండి. ఈ పిండిని మీకు ఫస్ట్ రాగి జావకి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. నేను ఒక బౌల్లోకి కొంచెం రాగి జావని తీసుకున్నాను. అలాగే కొంచెం మజ్జిగ, కొంచెం సాల్ట్ అండి. ఫ్రెండ్స్, రాగి జావని మామూలుగా మనం కిరాణా షాప్లో విడిగా దొరుకుతుందండి. లేకుంటే మనం రాగులను తీసేసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని బాగా ఎండలో ఆరబెట్టేసుకొని ఇలాగా మిక్సీలో పొడి చేసుకున్నా కూడా రాగి జావని ఇలాగ పిండిలాగా తయారు చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనం ఎక్కువగా దీన్ని ఇంట్లో తయారు చేసుకుని వాడుకుంటేనే మంచిదండి. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి, ఇంకా మంచిదండి. ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా తాగుతారండి. వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాగి జావని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసి నేను వాటర్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను ఒకరికి చేస్తున్నానండి, అందు గురించి తక్కువ వేసానండి వాటర్. నేను ఒక గ్లాసులో సగాని వరకు వేసానండి. మీరు ఎంతమంది తాగుతారో దాన్ని బట్టి వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి లైట్గా సాల్ట్ వేసానండి. ఎక్కువ కూడా వేయలేదు. మనకి సరిపోకపోతే త్రాగేటప్పుడు వేసుకోవచ్చండి. తక్కువగానే వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా బాగోదు. ఫ్రెండ్స్, ఇలా వాటర్ వేసిన తర్వాత నీరు కొంచెం మరగాలండి. మనం మరిగే లోపల ఏం చేయాలో చెప్తాను నేను. ఫ్రెండ్స్, మరొక గిన్నె తీసుకొని దాంట్లోకి మన రాగి పిండి ఉంది కదండి, అది ఒక స్పూను, ఇంకొక అర స్పూను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లోని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన లేదండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం రాగి జావ చేసేటప్పుడు వేడి నీళ్ళలో పొడి అనేది వేసుకోకూడదండి. ఉండలు కట్టేస్తుంది, జావ కూడా బాగోదండి, సరిగ్గా రాదు. ఇలాగా వాటర్లో కలుపుకుంటేనే జావ అనేది బాగా వస్తుందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకున్నాం కదండి, దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, వాటర్ అనేవి మరుగుతున్నాయండి. మరుగుతున్నప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇంత కలుపుకున్న పిండి ఉంది కదండి, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అడుగున గట్టిగా ఉందనుకోండి, ఇలా వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, వేసేసి మీరు అలా వదిలేకండి, ఇలా కలిపితేనే బాగుంటుందండి. ఉండలు కట్టకుండా వస్తుంది జావ. చూడండి ఫ్రెండ్స్, ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వేసుకున్న పిండిలోని వాటర్ రెండు బాగా కలిసిపోయి కదండి. చూడండి, మీకే తెలిసిపోతుంది, చిక్కపడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసినాం. ఫ్రెండ్స్, ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మజ్జిగ ఉంది కదండి, దాన్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎలా తాగితే అలా వేసుకోండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారండి, కొంతమంది తక్కువ వేసుకుంటారు. మీరు ఎలా ఇష్టపడితే అలా వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అనేది చూసుకోండి, ఎందుకంటే మనం మజ్జిగలో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు సరిపడా వేసుకొని చూసుకోండి. ఫ్రెండ్స్, జావ అయితే రెడీ అయిపోయిందండి. నేను సరే గ్లాస్లోకి వేసేస్తాను. ఫ్రెండ్స్, రాగి జావ నేను గ్లాసులో వేసేసానండి. నేను చెప్పిన సమ్మర్ స్పెషల్ అండి రాగి జావ. మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోలు
అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన జావ అండి. నిజంగా చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.